తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. సేవ సదన్ వద్ద క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 92,017 మంది భక్తులు దర్శించుకున్నారు. 47,948 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది. 4.63 లక్షల లడ్డూలు విక్రయించామని తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా భక్తుల రద్దీ వస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి ఒక రోజంతా సమయం పడుతుంది. అదే విధంగానే కాలిబాటకుండా కావచ్చు, అదే ఇట్లా శ్రీవారి మెట్టు గుండా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా తిరుమల కాలిబాటలో ఈ చిరుతుల అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో భక్తులు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తూనే తిరుమలకు వెళ్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ కాలుబాటలో విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ చిన్నపిల్లలు కావచ్చు, ఇట్లా మహిళలు వీళ్ళందరూ కూడా వెళ్లే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకుని గుంపులుగా వెళ్లాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులని పెద్ద సంఖ్యలో కాలుబాటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 కార్డుల బాట నడిచి వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా వెళ్తుంది. అదేవిధంగానే తిరుమలకు చేరుకున్న భక్తులు క్యూ లైన్ లో దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం వేచి ఉంటున్నారు. నిన్న శనివారం అయినప్పటికీ కూడా దాదాపుగా 90,000 మంది పైగా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఆలయం లోపల సుప్రభాత సేవ నుంచి అంటే స్వామి దర్శనానికి వివిధ సేవలు కైంకర్యాల అనంతరం సామాన్య భక్తులకి అవకాశం కల్పించారు. ఈ లోపల విఐపీలకు కూడా ఇవాళ అంటే ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి దర్శనం కల్పించడం జరిగింది. ఇట్లా స్వామి దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా తోపులాట్లు తొక్కిసలాట్లకు ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులు అంటే ఈ 2 రోజుల పాటు మాత్రం సమన్వయం చేసుకుని భక్తుల రద్దీ అంటే ముఖ్యంగా వారాంతపు రోజుల కారణంగానే ఇంత పెద్ద ఎత్తున భక్తుల రద్దీ వస్తున్నారనేది ప్రధానంగా టీటీడీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఆలయంతో పాటు క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా ఈ అన్న ప్రసాదాల పంపిణీతో పాటు ఎప్పటికప్పుడు ఈ మజ్జిగ ఇలాంటివన్నిటి కూడా పంపిణీ చేస్తున్నారు. ఎండ తీవ్రత ఎల్లినో ప్రభావంతో విపరీతంగా తిరుమలలో కూడా కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో నమోదవుతున్న కారణంగా భక్తులకి ఇట్లా వడదెబ్బ ఇలాంటివన్నీ కూడా తగలకుండా కొన్ని రకాల జాగ్రత్తలు కూడా టీటీడీ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మరో 2 రోజుల పాటు మాత్రం ఈ రద్దీ అనేది కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.